ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 32 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఎప్పుడు వేరువేరుగా ఉన్నటువంటి ఈ భూత ప్రపంచమందును ఒక్క దాని యందు ఉన్నదానిగాను మరియు దాని నుండి ఏ విస్తరించుతున్న దానిగాను వీక్షించునో అప్పుడు బ్రహ్మమును పొందుతున్నాడు అన్నారు. ఇక ఈరోజు చెప్పేటువంటి 32 శ్లోకంలో ఇలా తెలియజేసిన భగవానుడు, అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. కౌంతేయ, ఓ అర్జున, అనాదిత్వాత్ ఆది లేనివాడు ఒకటి చేతను, నిర్గుణత్వాత్ త్రిగుణ రహితుడొకటి చేతను, అవ్యయ నాశరహితుడగు అయం పరమాత్మ ఈ పరమాత్మ శరీరస్థ అపి శరీరమునందు ఉన్నవాడైనను నా కరోతి ఏమీ చేయుటలేదు, నా లిప్యతే దేనితోనూ అంటబడుటలేదు. ఓ అర్జున, ఆది లేనివాడు అగుటి చేతను అనగా కారణరహితుడు అగుటి చేతను, త్రిగుణ రహితుడగుట వలనను ఈ పరమాత్మ శరీరమునందు ఉన్నప్పటికీ ఏమీ చేయకయు దేని చేతను అంటబడకయు ఉన్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.